ప్రపంచంలోని అమెరికా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా దగ్గర ఉంది. అమెరికన్ ఎకానమీ $23 ట్రిలియన్ ఉంటే చైనాది కొంచెం తక్కువ $18 ట్రిలియన్ ఉంటుంది. ఇంకొన్ని ఏళ్లలో చైనా అమెరికాను దాటిపోతుంది, వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది అని చాలామంది అంటారు. ఇందులో ఎటువంటి సంకోచం అనుమానం లేదు. ఎప్పుడూ తెల్లోడే ప్రపంచాన్ని పాలించాలా? చౌమిన్ గాలకు కూడా ఒక ఛాన్స్ రావాలి. కానీ చైనా సూపర్ పవర్ ఆశలపైన అమెరికా, యూరోప్ కంపెనీలు నీళ్లు చల్లుతున్నట్లు తెలుస్తోంది. గత 2 వారాల క్రితం అంటే జూన్ 5 రోజు చైనా యొక్క కమర్షియల్ సిటీ అయిన షాంఘై సిటీలోని యాంగ్ క్యాంగ్ అనే వీధిలో నిలబడి ఒక వ్యక్తి వీడియో తీశాడు. వీడియో తీసిన వ్యక్తి చైనా దేశ పౌరుడు, షాంఘైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి. ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఇంతకు ముందు ఈ యాంగ్ క్యాంగ్ వీధుల్లో వేలల్లో ఫారినర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు ఈ రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఒక్క ఫారినర్ కూడా ఇక్కడ లేడు, మొత్తం చైనీసే ఉన్నారు అన్నాడు. 中的板子空出来，那需求没有出来，没有新的客户出来，因为你这空白填补不了的。财大气粗的世界500强啊，你想怎么填补呢？没办法填补啊。所以现在上海的房租它肯定ఈ షాంఘై సిటీలో ఎన్నో పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉంటాయి. ఎంతో మంది ఫారినర్స్, వెస్టర్నర్స్, తెల్లోళ్ళు ఇక్కడి అపార్ట్మెంట్స్లో రెంట్కుంటారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ప్రపంచంలో ఉన్న టాప్ 500 కంపెనీస్ను ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. లైక్ అమెరికా నుండి యాపిల్, అమెజాన్, గూగుల్, ఇండియా నుండి TCS, విప్రో ఇలాంటి కంపెనీస్ను ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. కానీ ఇప్పుడు ఆ కంపెనీస్ చైనా వదిలి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఇక్కడ తెల్లోళ్ళు ఉండడం లేదు అని ఈ చైనీస్ పౌరుడు చెప్తున్నాడు. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చైనాను ఎందుకు వదిలిపెట్టి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తర్వాత చెప్తా. వెస్టర్నర్స్ ఉన్నప్పుడు షాంఘై వీధుల్లో హౌస్ యొక్క రెంట్స్ నెలకు $10,000 ఉండేవి. $10,000 అంటే దాదాపు ఇండియన్ రూపీస్లో 8 లక్షల రూపాయలు. కానీ ఇప్పుడు ఈ రెంట్స్ 40% పడిపోయాయి అని ఈ వ్యక్తి అంటున్నాడు. ఇతని పేరు పింగ్ పాంగా, జింగ్ డింగ్ బాంగా అనేది నాకు తెలియదు, కానీ ఇతను మాత్రం చైనీస్ సిటిజనే. ఈ వీడియో జూన్ 5 రోజు రిలీజ్ అయింది. ఒక్క రోజులోనే ఈ వీడియో వైరల్ అయింది. 1,50,00,000 మంది ఒక్క రోజులోనే దీన్ని చూశారు. దీంతో చైనీస్ ప్రభుత్వం రంగంలో దిగి ఈ వీడియోను డిలీట్ చేసింది. వీడియోను ఎందుకు డిలీట్ చేసింది అంటే, దీనివల్ల చైనా ఇమేజ్ పాడవుతుంది కాబట్టి. చైనీస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం చైనాలో ఉన్న సిటిజన్స్ యొక్క మొబైల్స్ను ట్రాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ మీద షీ ప్రభుత్వం నిఘాను ఉంచుతుంది. ఇండియా లాగా ఎవడైనా ఎక్కడైనా నిలబడి వీడియో తీసి వాజ్పేయి గారిని, మోడీ గారిని లేదా ఇందిరాగాంధీ గారి లాంటి నాయకులను నోటికి వచ్చినట్లు క్రిటిసైజ్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేసినట్లు చైనాలో చేస్తే కుదరదు. చైనాలో తోలు తీస్తారు. చైనాలో చైనీస్ కమ్యూనిస్ట్ నాయకులను, చైనీస్ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసి వీడియోస్ రిలీజ్ చేస్తే బొక్కలో వేస్తారు. చైనాలో డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత హైలో ఉంటుందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే లోగా ఉంటుంది. ఈ వీడియోను చైనీస్ ప్రభుత్వం ఆపడం వల్ల జూన్ 5 రోజు రిలీజ్ అయిన ఈ వీడియో ప్రపంచానికి చేరుకోవడానికి 2 వారాలైంది. చైనా, ఇండియా, అమెరికా, ఫ్రాన్స్ దేశాలలాగా కాదండి. చైనా లోపల జరిగే ఏదైనా సెన్సేషనల్ న్యూస్ కానీ, క్రైసిస్ లేదా మేజర్ ఇష్యూస్ చైనా గోడలను దాటి ప్రపంచం బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఆ వీడియోస్ను అప్పటికే చాలామంది స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్నారు కాబట్టి, ట్విట్టర్లో వైరల్ చేశారు కాబట్టి ఈ వీడియో మన వరకు చేరుకుంది. చైనీస్ పౌరుడు మాట్లాడే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు ఫ్యాక్ట్స్ అండ్ ఆధారాలతో నిరూపిస్తా. ఎందుకు భయ్యా చైనా అంటే అంత కోపం నీకు అని అడుగుతున్నారా? చైనా మనకంటే డెవలప్ అవుతుంది అన్న విషయం మీద నాకేం బాధ లేదండి. మంచి మంచి డిసిషన్స్ తీసుకున్నారు, డెవలప్మెంట్ అవుతున్నారు. కానీ చైనా ఆర్థికంగా డెవలప్ అయితే ఇండియా పైనే దౌర్జన్యం చేస్తుంది. ఈ విషయం నాకు నచ్చదు. మీకు గుర్తుంటే జూన్ 15, 2020 రోజు గాల్వాన్ క్లాష్లో దాదాపు 1,200 మంది చైనా స్పెషల్ ఫోర్స్ కమాండోస్ ముళ్ళ కంచెలతో అమర్చిన రాడ్స్ తీసుకొని రాత్రిపూట 400 మంది అలసిపోయి ఉన్న ఇండియన్ సైనికులపైన దాడి చేశారు. ఈ బుక్ చదవండి. గాల్వాన్ క్లాష్ ఎంత భయంకరంగా జరిగిందో తెలుస్తుంది. బుక్ చదివే ఓపిక లేకపోతే నేను చేసిన వీడియో చూడండి. మన తెలుగు ఆయన కల్నల్ సంతోష్ బాబును చంపేశారు. కొన్ని గంటల పాటు సంతోష్ బాబు గారి మృతదేహం ఎక్కడుందో ఎవ్వరికీ కనబడలేదు. దీపక్ నాయక్ అనే ఇండియన్ నర్సును బందీగా పట్టుకొని గాయపడిన చైనీస్ సైనికుల చికిత్స చేయించుకొని అవసరం తీరిన తర్వాత నరికి చంపేశారు. చైనీస్ గోబీ మంజూరీ మీద ఒట్టు. వీడియో గట్టిగా ఉండబోతోంది. దయచేసి లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని అమెరికన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చైనాను వదిలి వెళ్తున్నారు అనడానికి ఫార్చ్యూన్ రిలీజ్ చేసిన ఈ ఆర్టికల్ చదవండి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చైనా పైన డిపెండెన్సీను, ఎక్స్పోజర్ను తగ్గించుకుంటున్నాయి. దీనికి గల కారణాల్లో ఒకటి రాజకీయం అయితే, ఇంకొకటి చైనాలో బిజినెస్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో పొంచి ఉన్న రిస్క్లు. ఫస్ట్ చైనాలో బిజినెస్ చేయడం వల్ల పొంచున్న రిస్క్ గురించి చెప్తా. మనందరికీ తెలుసు, చైనాకు పాలు పోసి పెంచి శక్తివంతమైన విషపాములాగా తయారు చేసింది అమెరికానే అని.
1970s మావో తర్వాత చైనా కమాండ్ను డెంగ్ జియాపింగ్ తీసుకున్నాడు. డెంగ్ చైనా ఆర్థిక వ్యవస్థను లిబరలైజ్ చేశాడు, అమెరికాకు సపోర్ట్ చేశాడు. అమెరికాకు కూడా చీప్ లేబర్ యొక్క అవసరం ఉండడం వల్ల చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, చైనాలో ఫ్యాక్టరీస్ పెట్టింది. చైనా కూడా అమెరికన్ కంపెనీస్ కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ను తయారు చేసింది. ఎస్సీజెడ్ జోన్స్ లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీ చార్జెస్ ఉండవు కాబట్టి దీనివల్ల అమెరికా కూడా లాభపడింది. ప్రోడక్ట్ యొక్క టెక్నాలజీ అమెరికాది, ప్రోడక్ట్ను తయారు చేసేది చైనాలో. ఉదాహరణకు డెనిమ్ జీన్స్ ప్రోడక్ట్ను తీసుకుందాం. ఇది ఒక అమెరికన్ కంపెనీ, డిజైన్ చేసేది అమెరికా, కానీ జీన్స్ను కుట్టేది చైనీస్ టెక్స్టైల్ కంపెనీస్. చైనాలో ఉన్న చైనీస్ చీప్ టైలర్స్ దీన్ని కుడతారు. ఇంకొక ఉదాహరణ బైక్స్ తీసుకుందాం. అమెరికన్ కంపెనీ అయిన హార్లే డేవిడ్సన్ బైక్ యొక్క డిజైన్, టెక్నాలజీ, ఇంజన్ పార్ట్స్ మొత్తం అమెరికా డిజైన్ చేస్తే బైక్ పార్ట్స్ చైనాలో తయారవుతాయి. చైనాలోనే బైక్ యొక్క పార్ట్స్ అసెంబుల్ కూడా అవుతాయి. టెస్లా కార్స్, యాపిల్ ఐఫోన్స్, ఇంటెల్ కంప్యూటర్స్, యాపిల్ ల్యాప్టాప్స్, ఇలా అమెరికా కంపెనీస్ చైనాలో విచ్చలవిడిగా ఇన్వెస్ట్ చేశాయి. చైనా కూడా తెలివిగా 1990sలోనే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ రాబోతోందని గ్రహించి ఎలక్ట్రానిక్ వస్తువులపైన దృష్టి పెట్టింది. పీసీబీ బోర్డ్స్, చిప్స్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయసాగింది. ఈ చిప్స్ అండ్ బ్యాటరీస్ కు కావాల్సిన రేర్ అర్త్ మెటల్స్ లైక్ లిథియం, కోబాల్ట్ వంటి మెటల్స్ ను పెద్ద మొత్తంలో ఆఫ్రికాలో మైనింగ్ చేసింది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో అమెరికా చైనా మధ్య సంబంధం ఎలా మారిపోయింది అంటే అమెరికా ప్రోడక్ట్ను డెవలప్ చేసి టెక్నాలజీని తయారు చేయడం వరకే ఆగిపోయింది. ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడంలో చైనా మీద ఆధారపడిపోయింది. ఉదాహరణకు ఫోర్డ్ కార్ ఉంది. ఫోర్డ్ కార్ అమెరికాకి చెందిన కంపెనీ. అమెరికన్ ఇంజనీర్స్ ఫోర్డ్ కార్స్ను డిజైన్ చేసి, ఇంజన్ను డిజైన్ చేసి ప్రోడక్ట్ను డెవలప్ చేస్తారు. కానీ పేపర్లో ఉన్న ఈ ప్రోడక్ట్ డిజైన్ను కార్ లాగా తయారు చేయడం కోసం చైనాను వాడుకుంటారు. చైనా దగ్గర కార్ పార్ట్స్కు కావాల్సిన మెటల్స్ ఉన్నాయి. కార్ పార్ట్స్ను దేంతో తయారు చేస్తారు? ఐరన్ లేదా స్టీల్ లేదా అల్యూమినియం. ఈ మెటల్స్ అన్ని చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. కార్ పార్ట్స్ను తయారు చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీస్ చైనా దగ్గర ఉన్నాయి. చీప్ లేబర్ ఫోర్స్ కూడా చైనా దగ్గర ఉంది. కార్ లోపల ఉండే ఆటోమేటిక్ కంట్రోలర్స్ కు కావాల్సిన చిప్స్ చైనా తయారు చేస్తుంది. సో ఓవరాల్ గా అమెరికా ఆర్కిటెక్ట్ అయితే చైనా జనరల్ కాంట్రాక్టర్. ఒక ప్రొడక్ట్ మీద వచ్చిన మొత్తం లాభంలో అమెరికా డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి 30% తీసుకుంటే 70% డబ్బును చైనా డ్రాగన్ మింగుతోంది. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆర్కిటెక్ట్ కు ఎక్కువ డబ్బులు ఇస్తారా, ఇంటిని తయారు చేసే జనరల్ కాంట్రాక్టర్ కు ఎక్కువ డబ్బులు ఇస్తారా? ఆబ్వియస్గా కాంట్రాక్టర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే కాంట్రాక్టర్ మెటీరియల్ తెస్తున్నాడు, లేబర్స్ తీసుకొస్తున్నాడు, మెషిన్స్ కూడా తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆర్కిటెక్ట్ పని కేవలం డిజైన్ చేసి డ్రాయింగ్స్ ఇవ్వడం. ఇక్కడ తెలివి ఆర్కిటెక్ట్ది, వేరేవన్నీ కాంట్రాక్టర్ చూసుకుంటున్నాడు. సో ఈ విధంగా ఓవర్ ద పీరియడ్లో చైనా అమెరికా పైన ఎక్కి కూర్చుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ డేలో యాపిల్ కంపెనీకు 1,00,000 ఫోన్లు ఒక్కసారి ఆర్డర్ ఇవ్వండి. యాపిల్ కంపెనీ వాడు అన్ని ఫోన్స్ను అమెరికాలో తయారు చేయలేడు. ఇన్ని ఫోన్స్ తయారు చేయడానికి చైనా షాంఘైలో ఉన్న చైనీస్ కంపెనీకో లేదా బెంగళూరులో ఉన్న ఫాక్సాంగ్ కంపెనీకో కాల్ చేస్తాడు. 1,00,000 ఫోన్స్ తయారు చేయడం అంటే డిజైన్ చేసినంత ఈజీ కాదు. స్టీల్ బాల్స్ ఉండాలి, ఫ్యాక్టరీస్, లేబర్స్ను మెయింటైన్ చేయగలగాలి. అమెరికా దగ్గర చీప్ లేబర్స్ లేరు. అందుకే అమెరికా ఇప్పటి వరకు చైనా మీద ఆధారపడి చైనాను మేపింది. ఇలా చైనా అమెరికా యూరోప్ ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చర్ ఒక్కటే చేయదు, టెక్నాలజీను దొబ్బేస్తుంది. జనరల్ మోటార్స్ ఇంజిన్స్ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనీస్ ఇంజిన్స్ లాగా తయారు చేసింది చైనా. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనడానికి ఒక ఉదాహరణ ఇస్తా. ఒక ఏసీ ఉంది అనుకోండి. అమెరికా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి తానే సొంతంగా కష్టపడి కొన్ని ఏళ్ళు రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీను కనుక్కొని యుఎస్ఏసీ అనే పేరుతో ఒక ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను కనుక్కున్నాడు. ఈ ఏసీలో వాడిన టెక్నాలజీ యొక్క పూర్తి పేటెంట్ రైట్స్ జాన్కు ఉంటాయి. ఈ టెక్నాలజీని ఎవరైనా దొంగలించినా, ఇటువంటి టెక్నాలజీని వేరే ఏసీలో వాడారు అని తేలితే అటువంటి వాళ్ళపైన కేసు వేయడానికి అన్ని రైట్స్ జాన్ దగ్గర ఉంటాయి. యుఎస్ఏసీ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ జాన్ దగ్గర మాత్రమే ఉంటాయి. సో జాన్ ఏం చేశాడు, తన ఏసీను తయారు చేసే కాంట్రాక్ట్ను చైనా కంపెనీకి ఇచ్చాడు. చైనా కంపెనీ ఏం దొంగ పని చేసింది అంటే యుఎస్ఏసీ టెక్నాలజీను దొబ్బేసి యుఎస్ఏసీ లాంటి ఒక ఏసీను తయారు చేసి దానికి చైనా ఏసీ అని పేరు పెట్టి విచ్చలవిడిగా అమ్మసాగింది. ఈ విషయం తెలుసుకున్న జాన్ చైనా కంపెనీ పైన యుఎస్ ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి యుఎస్ ప్రభుత్వాలు జాన్తో, చూడు జాన్, చైనాతో మనకు చాలా అవసరాలు ఉన్నాయి, చైనా మనకు చాలా యూజ్ అవుతుంది, చైనీస్ కంపెనీస్ను మనం సూ చేయలేము అని జాన్ నోరు మూయించారు. సో దీనివల్ల మీరు చైనాలో కనుక చూస్తే యాపిల్ ఫోన్స్ లాంటి డూప్లికేట్ ఫోన్స్ ఉంటాయి, ఫోర్డ్ కార్స్, డెనిమ్ జీన్స్ లాంటి డూప్లికేట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా చైనా అంచెలంచెలుగా ఎదిగి $18 ట్రిలియన్ జీడిపి వరకు చేరుకుంది. 2020 డేటా ఆధారంగా చైనాలో దాదాపు 145 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉంటే అమెరికాలో కేవలం 124 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. 145 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తమ యొక్క కంపెనీ హెడ్ క్వార్టర్స్ను షాంఘై, బీజింగ్లో పెట్టుకున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఇతర మల్టీనేషనల్ కంపెనీస్, చైనా లోకల్ కంపెనీస్ అన్నీ కలిసి చైనాలో వస్తువులను
ఉత్పత్తి చేయసాగాయి. చైనా నుండి ఈ వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతాయి. 2022లో చైనా $3.52 ట్రిలియన్ విలువ గల వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసింది. ఈ అమౌంట్ ఇండియా యొక్క టోటల్ జీడిపి కంటే ఎక్కువ. ఇంతవరకు బాగానే ఉంది. 2020లో కోవిడ్ వచ్చింది. చైనాలో లాక్డౌన్స్ పడ్డాయి. దీని తర్వాత ఫారినర్స్కు చైనా లోపల రావడానికి ఎన్నో రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. 2020 నుండి 2022 మధ్య కాలంలో వరుసగా చైనాలో లాక్డౌన్స్ రావడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయింది. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతే చైనాతో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వ్యాపారాలు కూడా ఆగిపోయాయి. అమెరికా కూడా నష్టపోయింది. ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. సప్లై చైన్ స్తంభించింది. చైనాలో లాక్డౌన్ పడితే అమెరికాలోని రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే అమెరికాలో కన్స్ట్రక్షన్కు కావాల్సిన వస్తువులు చైనా నుండి ఉత్పత్తి అవుతాయి. లైక్ గ్లాస్, స్టీల్ రాడ్స్, పిఓపి, పెయింట్స్ ఇలాంటివి చైనా నుండి చీప్ ధరలో అమెరికాకు వస్తాయి. దీనివల్ల సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది, ధరలు కూడా పెరిగాయి. చైనాలో కరోనా వస్తే ఇండియాలో కార్ డెలివరీ ఆగిపోయిన విషయం మీకు తెలుసా? టాటా, మారుతి సుజుకి కార్ కంపెనీస్ ఒక కార్ డెలివరీ చేయడానికి 4 నుండి 6 నెలలు తీసుకున్నారు. కారణం, కారు లోపల ఉండే మ్యూజిక్ సిస్టమ్, టీవీ స్క్రీన్కు కావాల్సిన చిప్స్ చైనా నుండి రావాలి. చైనాలో లాక్డౌన్స్ ఉన్నాయి, అందుకే చిప్స్ ఇండియాకు రాలేదు. దీంతో కార్ డెలివరీ లేట్ అయింది. సో అమెరికా కంపెనీస్ ఫైనలీ గ్రహించిన విషయం ఏంటి అంటే మనం కనుక చైనా పైన మనకున్న డిపెండెన్సీను ఇకనైనా తగ్గించకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టం అవుతుంది అని గ్రహించారు. చైనా న్యూస్ విడుదల చేసిన ఒక సర్వేలో అమెరికన్ కంపెనీస్ చైనాను తమ యొక్క ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనుకోవడం లేదు అని రాశారు. 2023లో చైనాలో ఉన్న 45% యుఎస్ కంపెనీస్ మాత్రమే చైనాలో కొనసాగాలి అనుకుంటున్నారు. మిగతా 65% యుఎస్ కంపెనీలు చైనా నుండి తట్టాబేడ సర్దుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాయి. 2022లో దాదాపు 60% కంపెనీలు చైనాలో కొనసాగాలి అనుకుంటే అదే 2023లో అది 45%కు తగ్గింది. ఉదాహరణకు చైనాలో 100 అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. 100 కంపెనీలో 55 కంపెనీలు మేము చైనా నుండి వెళ్ళిపోతాము, చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అంటున్నాయి. ఈ కంపెనీస్ అన్నీ చైనాను వదిలి ఇండియాకు వచ్చేస్తాయి అనే మాటలు నేను చెప్పను. ఈ కంపెనీలు ఇండియాతో పాటు ఇండోనేషియా, వియత్నాం, మెక్సికోకు వెళ్తున్నాయి. ఇండోనేషియా అయితే యుఎస్ కంపెనీస్ను అట్రాక్ట్ చేయడానికి దాదాపు 19 SEZ జోన్స్ను రెడీ చేస్తోంది. ఈ 19లో 12 జోన్స్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇండియా ఏమీ తక్కువ కాదు. దాదాపు 270 SEZ జోన్స్ను తయారు చేసి దాదాపు 1000 యుఎస్ కంపెనీస్ను చైనా నుండి ఇండియా లోపల లాగడానికి ట్రై చేస్తోంది ఇండియా. యాపిల్, శాంసంగ్ ఆల్రెడీ చైనా నుండి ఇండియాకు షిఫ్ట్ అయ్యాయి. అమెరికన్ కంపెనీలు చైనాతో అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు ఇండియా పైన రిపీట్ చేయరు. అమెరికా ఏం చేసింది? తమ దగ్గర ఉన్న అన్ని ఎగ్స్ను ఒకే బాస్కెట్లో వేసింది. ఫోన్స్, జీన్స్, కార్స్, లిప్స్టిక్స్ ఇలా దాదాపు అన్ని ప్రోడక్ట్స్ను చైనాలో ఉత్పత్తి చేసింది. దీంతో చైనా అమెరికాకు మొగుడై కూర్చుంది. అదే తప్పును ఇప్పుడు అమెరికా ఇండియాతో చేయదు. ఇండియాలోని అన్ని ఎగ్స్ను పెట్టదు. ఇన్వెస్ట్మెంట్ను డైవర్సిఫై చేస్తుంది. కొన్ని యుఎస్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయి, కొన్ని ఇండోనేషియా, మెక్సికో, వియత్నాం, లాఓస్, కంబోడియా ఇలా అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి. అలాగని రేపటికి రేపే అమెరికా లుక్ చైనా, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రీ అని చెప్పదు. స్లోగా వెళ్తాయి, మెల్లిగా వెళ్తాయి. టు బి వెరీ హానెస్ట్, కొన్ని వస్తువులు లైక్ ఇంజన్ పార్ట్స్ కానివ్వండి, మొబైల్ పార్ట్స్ కానివ్వండి, ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదా అడ్వాన్స్డ్ బ్యాటరీస్ వంటి వస్తువులు చైనాలో తప్ప ఎవ్వరూ తక్కువ రేట్స్లో తయారు చేయలేరు. అమెరికా చేస్తున్న పని ఏంటి అంటే మొదటగా ఇండియా, సౌత్ ఈస్ట్ దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేస్తోంది. ఉదాహరణకు బ్యాటరీ ఉంది. బ్యాటరీను తయారు చేసే కంపెనీ ఇండియాలో ఉందా అని చూస్తుంది. ఉంటే దాని యొక్క సామర్థ్యం ఏంటి అని చూస్తుంది. క్వాలిటీను ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా తయారు చేయగలుగుతుందా లేదా అని చూస్తుంది. ఇవన్నీ పారామీటర్స్ మీట్ అయితే మెల్లిగా ఇండియాలో బ్యాటరీ తయారు చేయడానికి ఆర్డర్స్ ఇస్తారు. ఫస్ట్ 1000 బ్యాటరీలు తయారు చేసి ఆర్డర్ ఇస్తారు. నెక్స్ట్ 1,00,000, నెక్స్ట్ కోట్లలో ఆర్డర్స్ ఇస్తారు. ఇండియా విజయవంతంగా తయారు చేసిన తర్వాత అమెరికా, చైనాలో ఉన్న డింగ్ పాంగ్, కాంగ్ వింగ్ కంపెనీస్ దగ్గరకు వెళ్ళి మేము మీ దేశం వదిలి వెళ్ళిపోతున్నామంటారు. రాజకీయంగా కూడా యుక్రెయిన్ యుద్ధంలో చైనా రష్యాకు సపోర్ట్ చేయడం, నార్త్ కొరియాను పెంపుడు కుక్కలాగా పెంచడం అనేది అమెరికాకు ఇష్టం లేదు. అమెరికా ప్రభుత్వం రీసెంట్గా కొన్ని పాలసీస్ తెచ్చింది. ఆ పాలసీస్లో అమెరికన్ కంపెనీస్కు చాలా క్లియర్గా చెప్పింది, మీరు చైనాలో మీ కంపెనీస్ను ఎక్స్పాండ్ చేయడం ఆపేయాలి అని చెప్పింది. మన టెక్నాలజీను చైనాతో షేర్ చేయకూడదు, దీనివల్ల అమెరికన్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది అని చెప్పింది. సో దీనివల్ల కూడా టెస్లా, యాపిల్, ఇంటెల్ వంటి కంపెనీస్ చైనాతో టెక్నాలజీను షేర్ చేయడం ఆపేశారు. ఇలాన్ మస్క్ అయితే చైనా ఓడు కింద పడి దొరికిన టెస్లా కార్ టెక్నాలజీను రివర్స్ ఇంజనీరింగ్ చేయలేడు అని పబ్లిక్గా చెప్పాడు. మస్క్ వంటి జీనియస్ తయారు చేసిన టెక్నాలజీను రివర్స్ ఇంజనీరింగ్ చేయడం చికెన్ మోమో తయారు చేసినంత ఈజీ కాదు. ఇంకో పక్క ఒక చైనీస్ కంపెనీ అయితే వివిధ్ ఆటోమేటిక్ కార్స్తో టెస్లా అంటున్నారు. వెళ్ళి ఒక ప్లేట్ మోమో రెడీ చేయి, మళ్ళీ ఆటోమేటిక్ కార్ తయారు చేద్దు.
చైనా ఇండియా దేశాలు అమెరికాను టెక్నాలజీ రేస్లో ఎందుకు బీట్ చేయలేవు అంటే మనం అమెరికా లాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేయము. అప్పట్లో అంటే 1980s రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టకుండా కేవలం లేబర్ వర్కే పరిమితమయ్యి ఏదైతే ఎడ్డి పని అప్పుడు చైనా చేసిందో అదే ఎడ్డి పని ఇప్పుడు ఇండియా కూడా చేస్తుంది. ఇండియాలో అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు పెట్టే డబ్బు చాలా తక్కువ. ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి బీపీఓ లేదా సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. ఇండియాలో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి. మనం చైనా లాగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి డూప్లికేట్ కూడా చేయం. మళ్ళీ మనకు నిజాయితీ ఇంటిగ్రిటీ కూడా ఉండి ఏడ్చాయి. చైనా లాగా సిగ్గు లేకుండా ఉండాలి. జస్ట్ గూగుల్లో కొట్టండి విచ్ కంట్రీ ఈజ్ నంబర్ 1 ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని. గూగుల్ కూడా ఏమాత్రం మొహమాట పడకుండా అమెరికా ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏమీ లేదండి, ఒక కొత్త వస్తువును లేదా ఒక కొత్త టెక్నాలజీను అంటే సాంకేతికతను కనుక్కోవడానికి చేసే ఎక్స్పెరిమెంట్స్, టెస్ట్, స్టడీ. రీసెంట్గా వచ్చిన చాట్ జీపీటీ యొక్క రీసెర్చ్ 2015 నుండి జరుగుతుంది. నవంబర్ 2022లో చాట్ జీపీటీను రిలీజ్ చేశారు. అంటే దాదాపు 7 ఏళ్ళు కేవలం రీసెర్చ్ చేశారు, డెవలప్ చేశారు. ఫైనలీ ఇప్పుడు చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతోంది. 2023లో చైనా $328 బిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టింది. సో చైనాలోని షాంఘై సిటీలో మెల్లిగా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వేరు దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఫారినర్స్ కూడా చైనాకు రావడానికి ఇష్టపడడం లేదు. ఫారినర్స్ అయితే షాంఘైలో ఎక్కువ డబ్బులు పే చేసి ఇళ్లను రెంట్స్కు తీసుకునేవాళ్ళు. తెల్లోళ్ళు తగ్గడం వల్ల అద్దె ధరలు అమాంతం తగ్గిపోయాయి. దీనివల్ల షాంఘైలో రెంట్ 20% తగ్గింది. రీసెంట్గా అల్ జజీరా విడుదల చేసిన ఒక రిపోర్ట్లో చైనా లోకల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు శాలరీస్ ఇవ్వడం లేదు అని పేర్కొంది. యానీ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్లో కూడా చైనాలోని లోకల్ గవర్నమెంట్ అప్పుల్లో ఉందని, చైనీస్ గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు లేవు అని చెప్పుకొచ్చింది. బ్లూంబర్గ్ ఒరిజినల్స్ విడుదల చేసిన ఒక వీడియోలో చైనాలో ఉన్న 16 నుండి 24 ఏళ్ల మధ్యలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు అని చెప్పారు. దాదాపు 60 లక్షల మందికి ఉద్యోగాలు లేవు. జాబ్ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అని చైనా యువత చెబుతున్నారు. మన ఇండియన్ యువతకు కూడా ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉంది, కానీ మనం వేరే దేశాలకు వెళ్ళగలం. అరబ్ దేశాలకు, మిడిల్ ఈస్ట్ దేశాలకు లేదా అమెరికన్, యూరోప్ దేశాలకు మనం వెళ్ళగలం. మనం ఎక్స్పాండ్ కాగలం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన అవగాహన ఉంటుంది. బట్ చైనా యువత అలా కాదు. చైనా యువతలో చాలామందికి ఇంగ్లీష్ రాదు, అరబీ రాదు, హిందీ అసలుకే రాదు. కంపెనీస్ చైనాను వదిలి వెళ్ళిపోతున్నాయి. యువతకు ఉద్యోగాలు లేవు, శాలరీస్ టైంకు రావడం లేదు, రియల్ ఎస్టేట్ దుబ్బిపోయింది. ఇన్ని ప్రాబ్లమ్స్ను చైనా ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.